ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎలోహిం టీవీని మీరు ప్రేమించి ఆశ్చర్యకరమైన రీతిలో ఈ తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభా ఈ పరిచర్య ద్వారా, టీవీ పరిచర్య ద్వారా నీ సువార్త ప్రజలు వినడానికి, మేలు పొందుకోవటానికి మీరు సహాయం చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, వాక్యం వినుచున్నటువంటి ప్రజలను మీరు ఇంకా ఆత్మీయంగా బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. బలహీనుని ప్రభా, ఒట్టివాడిని నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మరి ఎలోహిం టీవీ వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రజలకు హృదయపూర్వకంగా మరి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఎలోహిం టీవీ పరిచర్య వారు నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నా ధన్యవాదములు. చూడండి ప్రియులరా, ఈరోజు మోషే యొక్క దృష్టి రాబోవు కాలముయందు కలగబోవు బహుమానము యందు ఎలాగన దృష్టించాడో ఒక వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ముందు 23వ వచనం చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టించెను. చూడండి ప్రియులరా, ఇక్కడ ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టించెను. ప్రియులరా, ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడో మోషే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రతిఫలముగా కలగబోవు బహుమానము ఏంటది? నిత్యరాజ్యము. ప్రియులరా, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము కొరకు అతడు గురి కలిగి ఉన్నాడు. అక్కడ మోషేకి దేవుడు ఎలాంటి బహుమానం ఇస్తాడో దాని కొరకు గురి కలిగి ఉన్నాడు. ఈ నేటి కాలంలో మనము దేని ఎడల గురి కలిగి ఉన్నాము? ప్రియులరా, కలగబోవు బహుమానము ఏంటా బహుమానము? నిత్యరాజ్యము, పరలోక రాజ్యము. దేవుని యొద్ద ఎన్నో బహుమానాలు, కిరీటాలు ఉన్నాయి. ఈ లోకం ఇచ్చే కిరీటాలు వేరు, దేవుడిచ్చే కిరీటాలు వేరు. ఈ లోకం శాశ్వతమైనది కాదు సహోదరుడా, సహోదరి. ఇది ఆశ చూపి మోసం చేసే లోకం. లోకమనగా శరీరాశ, నేత్ర ఆశ, జీవపు దమ్ము,
ఇవి తండ్రి వలన కలిగినవి కావు. కనుక లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు అని యేసు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. చూడండి ప్రియులరా, లోతు భార్య లోకాశలకు గురై వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి అని దేవుడని యెహోవా చెప్పినప్పుడు ఆమె నా ఇల్లు ఏమైపోతుందో, నా ఆస్తి ఏమైపోతుందో, నా యొక్క మరి ఆ కాబోయే అల్లుళ్ళు ఏమవుతున్నారో, నా స్నేహితులు నా బంధువులు ఏమవుతున్నారో అని లోకాశ కలిగి ఏం చేసింది? వెనక్కి తిరిగి చూచింది. దేవుని ఉగ్రతకు గురయ్యింది. దేవుడు చెప్పాడు కదా, దేవుడు సర్వాధికారి కదా ప్రియులరా. దేవుడు ఇంకా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు కదా. దేవుని మాట వింటే, మాట వినాలి, దేవుని వాక్యానికి లోబడాలి, విధేయత చూపాలి. మరి లోతు మాట విన్నాడు, లోతు కుమార్తెలు కూడా మాట విన్నారు. గమనించండి, ఇక్కడ కూడా ప్రియులరా చూడండి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. చూసారా, మోషే తల్లిదండ్రులు, తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యూకేబోదు. వాళ్ళకి ఎంతో విశ్వాసం ఉంది. వాళ్ళు యాజకులు, యాజకత్వం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ప్రియులరా, తల్లిదండ్రులుగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మన బిడ్డలు కూడా మంచి విశ్వాసంతో, మంచి భక్తితో ఉంటారు. తల్లిదండ్రులకే భక్తి లేకపోతే మరి పిల్లలకి ఎక్కడి నుంచి వచ్చింది భక్తి? కనుక ఫరో చంపేస్తాడని తెలుసు ఆ చిన్న బిడ్డని, అయినప్పటికీ భయపడలేదు. దేవుడు చూసుకుంటాడు, దేవుడే మనకు సహాయం చేస్తాడు. కనుక విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. 3 అనే మాట ప్రియులరా, 3వ దినాన యేసుప్రభు వారు తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. 3 మాసములు దాచిపెట్టారు. తర్వాత మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, మోషే ఏమయ్యాడు? పెద్దవాడయ్యాడు. చిన్నవారుగా ఉన్నప్పుడు చిన్నపిల్ల చేష్టలు చేస్తాం ఎవరైనా సరే. పౌలు గారే అన్నాడు, పెద్దవారమైనప్పుడు చిన్నపిల్ల చేష్టలు చేయొచ్చా? అలగొచ్చా? అబద్ధం ఆడొచ్చా? ప్రియులరా, గమనించండి, చిన్నపిల్ల చేష్టలో నువ్వు ఎప్పుడవుతావు పెద్దవాడివి? వయసులో పెద్దవాడిగా ఉంటున్నావు కానీ ఆత్మీయతలో నువ్వు ఇంకా చిన్నపిల్ల చేష్టలో చేస్తున్నావు. ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు అబద్ధం ఆడతారు చాలామంది. చూసారా, అలాగా అబద్ధములు ఆడకూడదు. చిన్నపిల్ల చేష్టలుగా మరి సెల్ ఫోన్లు వ్యర్థమైనవి మనం చూడకూడదు, ఆటలాడకూడదు. గమనించాలి, సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు.
బైబిల్లో ఏముంది? సమయం పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె గాక జ్ఞానము కలిగి నడుచుకొనిడి అని పౌలు గారు సెలవిస్తున్నాడు కదా. సహోదరుడా, సహోదరి, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కదా. ఆ చిన్నపిల్ల చేష్టలు ఎందుకు? మోషే పెద్దవాడైనప్పుడు పెద్దవారు అవ్వాలి. విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో, వాక్యములో పెద్దవారం అవ్వాలి. పెద్ద మైండ్ రావాలి మనకి. ఏ మైండ్ రావాలి? పెద్ద మైండ్ రావాలి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు ధనము ఆ టైంలో, ఈ టైంలోనైనా చాలా మరి సాతానికి సంబంధించిన ధనం. అంటే ఆ ధనంలో ఏమి లేదు? నీతి లేదు. అమ్మా, నువ్వు సంపాదించే సంపాదనలో నీతితో సంపాదిస్తున్నావా ధనాన్ని? ధనం ఉండటం మంచిదే, ధనం అవసరం. కానీ ఆ ధనంలో నీతి ఉండాలి. ఐగుప్తులో నీతి లేదు. అందుకే నీతి లేని ఆ ఐగుప్తు ధనము కంటే నీతి కలిగిన క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు, ఆలోచించాడు, తీర్మానము చేసుకుంటున్నాడు. ఐగుప్తు ధనము కంటే, చూసారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. దానిలో పడిపోయి చాలామంది తమ్మును తాము చంపుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఇతరుల చేత చంపబడిన వారు ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. చూడండి, సినిమా యాక్టర్లో దానిని ఆశించి చాలామంది ఆత్మహత్య చేసుకున్న వారు ఉన్నారు, యాక్సిడెంట్ పాలైన వారు ఉన్నారు. ప్రియులరా, గమనించండి, సినిమా యాక్టర్లో చాలామంది శాంతి లేక, సమాధానం లేక, డబ్బు అయితే బోళ్ళంతా సంపాదించుకుంటున్నారు, కానీ ఆ డబ్బు దేవుని చిత్తానుసారమైన డబ్బు కాదు. కనుక ఐగుప్తు ధనము అది దేవుని చిత్తానుసారమైనది కాదు. సహోదరుడా, సహోదరి, నువ్వే పని చేస్తున్నావో, నువ్వు ఎలాగా ఆ పని ద్వారా వచ్చే డబ్బు మరి అది దేవుని చిత్తమేనా అని గుర్తెరగాలి. కనుక దేవుడిచ్చేది కొంచెమైనా అది నీతితో కూడినది కనుక తుదకది మహా అభివృద్ధి చెందుద్ది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. నీతితో కూడిన ఆహారము, నీతితో కూడిన ధనము, నీతితో కూడినటువంటి సేవ. కనుక క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని నమ్ముకున్నప్పుడు అనేక నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అయినా సరే కష్టాలు వచ్చినాయని, ఎవరో నిన్ను నిందించారని, ఎవరో నిన్ను ఇబ్బంది పాలు చేశారని నువ్వు సేవ మధ్యలోనే ఆపటానికి వీలు లేదు. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, సాతానుడు శోధిస్తాడు, సాతానుడు ఇబ్బందులు పాలు చేస్తాడు. అయినా సరే ఆ నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, చూసారా, నిందలు ఎవరైనా గొప్ప భాగ్యమని అనుకుంటారా? హింసలో గొప్ప భాగ్యమని. ఇప్పుడు వెళ్తున్నామండి, సేవకి వెళ్తున్నాము, వెళ్తా ఉండగా ఎన్నో రకాలుగా మాట్లాడతారు, కొడతారు, ఇబ్బందులు పాలు చేస్తారు. అయినా సరే
గొప్ప భాగ్యమని దేవుని చిత్తం నా పట్ల ఇలా జరగాలని ఉంది, అందుకే దేవుడే అనుమతించాడేమో అని విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. నిందలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని మనము సేవని విడిచిపెట్టకూడదు. ఇది అల్పకాలము, పాపభోగము, ఇదంతా కాలమే. అల్పకాలం అంటున్నాడు దేవుడు, అంటే తక్కువే. శాశ్వతమైన కాలము పరలోక రాజ్యము, దేవుని రాజ్యము. అక్కడ యుగయుగాలు దేవునితో ఉంటామంట, యుగయుగాలు ప్రభుతో ఉంటామంట. ఎంత భాగ్యం అండి ప్రియులరా! యుగయుగాలు దేవునితో ఉండే భాగ్యం కావాలా? క్షణకాలము ఉండే ఈ లోకం విధానం కావాలా? అల్పకాలము. ఇది ఏ కాలము? అల్పకాలము, పాప భోగములు. ప్రభునందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వినుచున్నటువంటి నీ జీవితంలో, నేను చాలా కాలం బ్రతుకుతాను, నా ఇష్టం, నా డబ్బు, నా యొక్క ఉద్దేశాలు నేను చెప్పినట్టు నడుచుకోవాలని అనుకుంటున్నావేమో. ఈ కాలం అల్పకాలము, ఎంతకాలం జీవిస్తామో తెలియదు. శాశ్వత కాలము ప్రభుతో ఉంటాం, దాన్ని కోరుకోవాలి. ఎందుకంటే ప్రభువారు అన్నారు, నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు. యోహాను సువార్త 14:1 నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని పోతాను. యుగాలు ఉండే ఆ యొక్క స్థలం మనకు కావాలి, ఆ కాలం కావాలి. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. నాకు వద్దండి ఆ బిరుదు, నాకు ఆ రాజుగా ఉండటం నాకు ఇష్టం లేదు. నీతి లేని స్థలంలో ఆ రాజ్యంలో, ఆ నీతి లేని ఆ రాజ్యంలో, ఆ ఐగుప్తులు, ఆ ఫరో, ఆ విధానము, ఆ రాజులు, ఆ విధానము, ఆ డబ్బు నాకు వద్దండి. ఎక్కడ ఉంటే నా ఆత్మ ఏమైపోద్ది? బలహీనమైపోద్ది. నేను దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాను అని జ్ఞానం వచ్చింది, జ్ఞానోదయం వచ్చింది, మారుమనసు వచ్చింది, మనసు మార్చుకున్నాడు. పిల్లరా, పెద్దవాడయ్యాడు విశ్వాసంలో. తన తల్లి చెప్పింది, అయ్యా మన దేవుడు గొప్పవాడయ్యా, నీ మీద దేవుని ప్రణాళిక ఉందయ్యా అని చెప్పినప్పుడు వెంటనే లోబడ్డాడు. కనుక ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టించాడు. చూసారా ప్రియులరా, ఒక రాణి కుమారుడు అయ్యా అని అంటే ఈ లోకలు ఎంత గొప్పో. దేవుని దృష్టిలో ఏమో ఇది అల్పకాలము, పాపభోగం అంటే పలానా ధనవంతుడిని కుమారుణ్ణి అని అనిపించుకోండి, ఎంత గొప్ప, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, ఇన్ని చెబుతామో. ఇది ఏది శాశ్వతమో కాదు. దేవుని యొక్క వాక్యమే, ఆ దేవుడే శాశ్వతము. ఇవన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఇవన్నీ ఎంత సంపాదించినా నువ్వు పట్టుకుపోయేది ఉండదు. చిల్లుగా కూడా నీ జేబులో ఏమి వండనీరు. నీ మెడలో ఉన్న చైను, నీకు ఉన్నటువంటి ఆ విధానము, బంగారం అంతా దోచేసుకుంటారు నీ బిడ్డలో. కనుక దేవుని కొరకు బ్రతుకు, దేవుని రాజ్యం కొరకు నీవు జీవించు. కనుక ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు, అది తండ్రి వలన కలిగినది కాదని ప్రభువారే చెప్పారు. ప్రభుని నమ్ముకున్నావు కదా, ఇంకెందుకు ఆ లోకాశలు? ఏమ్మా సహోదరుడా, సహోదరి, అయ్యా ఏంటయ్యా ఆ లోకాశలు ఏంటి? ఆ రాజకీయం ఏంటి? ఆ లోక సంబంధమైన మాటలు ఏంటి? ఆ లోక సంబంధమైన వస్త్రధారణ ఏంటి? వస్త్రధారణ ఎట్లా ఉందో ఒకసారి చూసుకోమ్మా. ఆ మేకప్ ఏంటి? ఏమ్మా సహోదరుడా, ఆ గోరింతాకు, ఆ గోళ్ళకు రంగు, అవన్నీ ఏంటి? తలకు రంగు ఏంటి?
ఏంటమ్మా, ఏంటయ్యా, తమ్ముడా, సహోదరుడా, తండ్రి, చెల్లి. కనుక లోకాశలు పోల. ప్రభువుని నమ్ముకున్నావు కానీ, ప్రార్థనకి వెళ్తున్నావు కానీ నీలో లోకాశలు అనేవి ఇంకట్టగే ఉన్నాయి. పై ప్రార్థన చేస్తున్నావు, గుడికి వెళ్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, కానీ నీవు గర్వం విడిచిపెట్టలా. గర్వం ఉంది నీలో దీనత్వం లేదు, నీలో ధనాపేక్ష ఉంది, నీలో అమర్యాద ఉంది, నీలో అజ్ఞానం ఉన్నది. కనుక ప్రతిరోజు బైబిల్ చదువుకో. బైబిలు వాక్యాలు నీతో మాట్లాడితే అప్పుడు నీ జీవితం ఏమవుద్ది? పరిశుద్ధపరచబడుద్ది. నీ హృదయంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఏమవుతాయి? వాక్యం వింటూ ఉన్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఒక్కొక్కటే తెలుసుకొని నువ్వేమవుతావు? పరిశుద్ధపరచబడతావు. అట్లాగే మోషే గ్రహించి ఏం చేశాడండి? నాకు అక్కర్లేదు, ఐగుప్తు ధనం అక్కర్లేదు, ఇది అల్పకాలము, ఇది పాపభోగము, నాకు అక్కర్లేదు. దేవుని ప్రజలతోనే నేను సహవాసం చేస్తాను, దేవుని బిడ్డలతోనే నేను నమ్మకంగా ఉంటాను, దేవుడే నాకు కావాలి, దేవుని రాజ్యం కావాలి అని తను రిక్తుడిగా చేసుకొని తాను ఏం చేశాడు? ఐగుప్తుని విడిచి ఒక కర్ర తీసుకొని ఏం చేశాడు? మిద్యానారణ్యానికి నడుచుకుంటా వెళ్ళాడు. విశ్వాసంతో అక్కడ వెళ్ళి దైవ దర్శనం పొందుకున్నాడు. అక్కడ మాట్లాడాడు దేవుడు స్పష్టంగా. మండుచున్న పొద అనుభవం అక్కడ దొరికింది. అక్కడ పిలుపు వచ్చింది. అక్కడ దేవుడు మోషేని అభిషేకించాడు. అక్కడ దేవుడు మోషేని ఆత్మపూర్ణుడిగా చేశాడు. అక్కడ దేవుడు ధైర్యవంతుడిగా చేశాడు. మోషే, నీవు నీ చెప్పులు విడిచి నువ్వు రా, ఇది పరిశుద్ధ స్థలం, నేను నిన్ను వాడుకుంటాను, ఒక నాయకుడిగా చేస్తాను, నీవు ఐగుప్తుకి వెళ్ళు, అక్కడ నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వారు మొర్ర పెట్టారు, నేను విన్నాను, వారందరిని విడిపించుకురా అని అక్కడ మిద్యానారణ్యంలో దేవుడు అద్భుతంగా మాట్లాడాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, అమ్మా, నా మాటలను ముగిస్తున్నాను. నీ జీవితంలో మరి ఎప్పుడైనా మరి ఇలాంటి విధానము నీ అంతరంగంలో కలిగిందా? వాక్యం వింటున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు, ఎందుకమ్మా లోకాశలు ఎందుకు? కలగబోవు బహుమానం కొరకై ఎదురు చూశాడు, దృష్టించాడు. అలాగా దృష్టించు, మంచి భక్తురాలు అవుతావు, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని బైబిల్లో లేదా? అమ్మా, జ్ఞానం కలిగి నడుచుకో. మోషే జ్ఞానంతో నడుచుకున్నాడు, దేవుని జ్ఞానంతో నడుచుకున్నాడు, గొప్పవాడయ్యాడు. బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుండి క్షేమంగా తీసుకుని వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ దయను బట్టి, నీ కృపను బట్టి మోషే గురించి కొద్ది మాటలు చెప్పటానికి సహాయం చేసావు ప్రభువా. మోషే లాంటి తీర్మానము, మోషే లాంటి ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ, ఆ సహనము, ఆ ఓర్పు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వినుచు ఉన్న వారికి కూడా దయచే ప్రభువా. యేసయ్యా, మీరే దీవించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఎలోహిం టీవీ పరిచర్ను కూడా దీవించి ప్రభువా. 30 అంతులుగాను, 60 అంతులుగాను, 100 అంతులుగాను అభివృద్ధి చేయండి. ఇంకా అనేక కార్యక్రమాలు ప్రభువా మేము చేయటానికి సహాయము చేయండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండమని మహిమ, ఘనత, ప్రభావమును మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుడు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము వినుచున్నటువంటి మీకును, మీ కుటుంబానికి, ఎలోహిం టీవీ పరిచర్యకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.